హైదరాబాద్ లో రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖుల ఇళ్లని టార్గెట్ గా పలు చోట్ల తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు. పిస్తా హౌస్, మేఫీల్డ్, షాక్ హౌస్ హోటల్స్ యజమానుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. ఈ హోటల్స్ ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తుండటంతో ఐటీ రిటర్న్లలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రాజేంద్రనగర్లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ అబ్దుల్ మోషి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. వర్కర్ల దగ్గర నుంచి కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లను పరిశీలించనున్నారు ఐటీ బృందం. ట్యాక్స్ చెల్లింపులో తేడాలను గుర్తించారు ఐటీ అధికారులు. ఇక హైదరాబాద్ లో రెండవ రోజు ఐటీ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మొదటి రోజు సోదాల్లోనైతే అక్కడ ట్యాక్స్ చెల్లింపులో చాలా అవకతవకలు జరిగాయి, తేడాలు ఉన్నట్టుగా అయితే గుర్తించారు. సో ఈ రోజు రెండో రోజు సోదాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరుసగా రెండవ రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో పేరు చెందినటువంటి రెస్టారెంట్ల గ్రూప్స్ గా ఉన్న పిస్తా హౌస్, షాగ్ హౌస్, మెహఫిల్ రెస్టారెంట్ల యజమానులు, వారి బంధుమిత్రుల యొక్క ఇళ్లలో ఈ సోదాలు అనేవి నిన్నటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. పిస్తా హౌస్ కు సంబంధించి దాదాపు 44 బ్రాంచ్లు కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉండగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇతర దేశాల్లోనూ ఈ బ్రాంచ్లు అనేవి విస్తరించి ఉన్నాయి పిస్తా హౌస్. అలాగే మెహఫిల్ గ్రూప్ కు సంబంధించి 14 బ్రాంచ్లు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. ఇంకా షాగ్ హౌస్ గ్రూపులు కూడా అనేక ఉన్నాయి. ఎంతో కాలం నుంచి ఈ యొక్క రెస్టారెంట్ల చైన్ గ్రూప్స్ అనేవి పేరు పొందినటువంటి రెస్టారెంట్ల సముదాయాలుగా ఉన్నాయి. ఇది 100 కోట్ల రూపాయల వ్యాపార కార్యకలాపాలవి ఈ హోటల్స్ ద్వారా నడుస్తోంది. అయితే వీళ్ళు వైపున ఆర్థికంగా ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా ట్యాక్స్ పరమైనటువంటి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారు అన్న ఆరోపణలు అనేవి వినిపిస్తున్న నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమికమైన ఎవిడెన్స్ ను సంపాదించిన అనంతరం ఐటీ అధికారులు వీరి యొక్క నివాసాల పైన రైడ్స్ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే నిన్న పిస్తా హౌస్ గ్రూప్స్ కు సంబంధించినటువంటి యజమానులు మహమ్మద్ మాజిద్ అలాగే మహమ్మద్ మోషి అన్నదమ్ముల యొక్క ఇళ్లు కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. రాజేంద్ర నగర్ లోని వారి యొక్క నివాసంలో దాదాపు 4 బృందాలు సోదాలు చేయడం జరిగింది. అలాగే ఇవాళ సైతం ఆ సోదాలు అనేవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇంకా వీరితో పాటు పిస్తా హౌస్, మెహఫిల్ గ్రూప్లకు సంబంధించినటువంటి ఇల్లు యజమానుల యొక్క కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. వారి నుంచి ఇప్పటికే కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బ్యాంక్ అకౌంట్లలో పెద్ద మొత్తంలో నగదును గుర్తించి వీరు ఆ ఐటీ పరమైనటువంటి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా మొదటి రోజు సోదాలలో ఐటీ అధికారులు ఐడెంటిఫై చేసిన తర్వాత సోదాలను రెండవ రోజు కొనసాగించారు. ఈ క్రమంలోనే పలు కీలక డాక్యుమెంట్స్ రెండవ రోజు సీజ్ చేసినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక మొదటి రోజు సోదాల్లో భాగంగా పిస్తా హౌస్ గ్రూప్స్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు రాజేంద్ర నగర్ లోని ఒక ప్రత్యేక భవనం పిస్తా హౌస్ గ్రూప్స్ కేటాయించినటువంటి భవనాల్లోనే వాళ్ళు నివాసం ఉంటూ అక్కడే వ్యాపార కార్యకలాపాలు, హోటల్స్ కు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా కొనసాగించడం జరుగుతుంది. ఇక ఎప్పుడైతే విచారణలో ఈ యొక్క సోదాలలో అవకతవకలకు పాల్పడుతున్నారన్న విషయం తెలిసిన తర్వాత ఆ యొక్క భవనాలను కూడా సీజ్ చేసి అక్కడి నుంచి ఉద్యోగులను అక్కడి నుంచి పంపించి వేసినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇక ఈ క్రమంలోనే ఇవాళ రెండవ రోజు కూడా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు అనేవి కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవాళతో ఐటీ సోదాలను ముగిస్తారా, లేదంటే రేపటి రోజును కూడా సోదాలు అనేవి కంటిన్యూ అవుతాయా అనే విషయం ఇవాళ సోదాలు ముగిసిన తర్వాత తెలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.